రైట్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఈ ఐబిపిఎస్ ఆర్ఆర్బి మోడల్ పేపర్ దీంట్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఓకేనా, అంటే అర్థమెటిక్, న్యూమరికల్ మొత్తం అన్ని రకాలు ఉంటాయి. అవి చూసుకుంటూ ఎలా చేయాలి, ఓకేనా, చక్కగా డీటెయిల్డ్గా, కొంచెం టైము ఎక్కువైనా పర్వాలేదు, లెక్కలు మాత్రం తక్కువ కాకుండా చూసుకొని చేసుకుంటూ వెళ్దాం. అర్థమైందా? ఓకే రైట్. ఫస్ట్ వన్ చూడండి, నేను కొంచెం సైజ్ పెద్ద చేసా. రైట్, ఇప్పుడు బాగా నీట్ క్లియర్గా ఉంది మీ అందరికీ. చూడండి, 9/10 ప్లస్ 3/11 ప్లస్ 7/15, ఓకేనా. ఇప్పుడు దీనికి సంబంధించి ఎలా చేయాలి, ఫస్ట్ ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూడండి. 9/10 ప్లస్ 3/11 వేస్తున్నాను చూడండి. వెయిట్, 9/10 ప్లస్ 3/11 ప్లస్ 7/15 ప్లస్ 7/15 ఇది ఇచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఎల్సిఎం ఎలా చేయాలి? ఎల్సిఎం చేయాలంటే ఇక్కడ 2 ఉంది, ఆ 2 ఇక్కడ 10 అంటే ఎంత ఉన్నట్టు? 5, 2 ఉన్నట్టు. 5 ఆల్రెడీ దీంట్లో ఉంది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. జస్ట్ 2ని తీసుకొచ్చి ఈ 2ని తెచ్చి మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది? 15 × 2 30, 30 × 11 ఎంత? 330. గుడ్. ఇప్పుడు 10 ఎన్నిసార్లు పోతుంది? సారీ, ఎంత అవుతుంది అప్పుడు? 10 ఎన్నిసార్లు పోతుంది చూడండి ఒకసారి. 11 అంతా 33 టైమ్స్. 33 × 9, అర్థమవుతుందా? 33 × 9. ఇక్కడ 33 × 9 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 27. డైరెక్ట్గా 297 అని వేసేయచ్చు మనం. అర్థమైందా? ఇక్కడ ఒకసారి మనకు మైనస్లు కానీ ఇంకేమైనా ఉన్నాయో చూడండి ఒకసారి. ఏం లేవు. ఓకే రైట్. నెక్స్ట్, ఇప్పుడు 11 ఎన్నిసార్లు పోతుంది? 330లో 30 టైమ్స్. 30 × 3 ఎంత? 90. 15 ఎన్నిసార్లు పోతుంది? 22 టైమ్స్, అంతే కదా. 15 × 22 330, 22 టైమ్స్. 22 × 5 7 ఎంత? 154. ఇప్పుడు 3 యాడ్ చేసి ఇక్కడ వేసేయటమే. ఎంత వస్తుంది? 4 + 0 0, 4, 4 + 7 11, 1 వేయండి ఇక్కడ. 6 + 9 15, 15 + 9 24, 2 వేయండి. ఇది అయిపోయింది. ఇంకా 2 + 1 3, 3 + 2 5. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎలా మార్చాలంటే 541/330 అంటే 541లో 330s ఎన్ని ఉన్నాయి? ఒక్కటి ఉంది. ఒక్కటి ఇక్కడ వేయండి. ఇప్పుడు 541లో 330 పోతే ఎంత ఉంటుంది? ఇంకా 211, అంతే కదా. జస్ట్ అంతే కదా. బై 330, 211/330. ఓకే రైట్. జాగ్రత్త, క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 82. నేను మళ్ళీ క్వశ్చన్ వేస్తాను, ఎందుకంటే దీని మీద పక్కన రాయడానికి సాఫ్ట్వేర్ ఇది సపోర్ట్ చేయడం లేదు కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవ్వండి. క్యూబ్ రూట్ ఆఫ్ 42,875. జాగ్రత్త చూడండి. క్యూబ్ రూట్ ఆఫ్ ఎంత అన్నాడు? 42,875. ఓకే నెక్స్ట్ ఏమంటున్నాడు? మైనస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 21. మైనస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 21. దీనికి క్యూబ్ రూట్ కట్టాలి. ఇప్పుడు 42,875కి క్యూబ్ రూట్, స్క్వేర్ రూట్ కాదు.
ఇక్కడ ఈ ప్లేస్లో 3 ఇచ్చాడంటే ఇది క్యూబ్ రూట్ కట్టమని. లాస్ట్లో 5 ఉంది కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా యూనిట్ ప్లేస్ 5 ఉంటుంది. ఇక దానికి మీరు ఆలోచించాల్సిన అవసరం లేనే లేదు. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 నెంబర్స్ డ్రాప్ చేయండి. రైట్ నుంచి 3 డిజిట్స్ డ్రాప్ చేయండి. 42లో పోతున్న క్యూబ్ ఎంత చూడండి. 42లో పోతున్న క్యూబ్ 3 3 3 9 9 3 27 4 అనుకోండి. 4 4 16 16 4 64 పెరిగిపోయింది. కాబట్టి ఆన్సర్ ఎంత ఉంటుంది? ఇంకా ఖచ్చితంగా 35 ఉంటుంది. అసలు మీరు మళ్ళీ ఇంకా వెనకాల క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్. మైనస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 21, క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఇది అవతలకి వెళ్తే 35 నుంచి 21 పోతే 14 ఆన్సర్ అయిపోయింది. 42,875 అనేది నోటితోటి డైరెక్ట్ గా చెప్పేయచ్చు 35 అని. రైట్? ఓకే, ఇప్పుడు ఆప్షన్ 14 మనకి 5th ఆప్షన్లో ఇక్కడ లేని ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ 5. నన్ ఆఫ్ దీస్ కింద మనం తీసుకుందాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి. 57/67 నేను వేస్తాను, జాగ్రత్తగా చూడండి. 57/67 ఇంటూ 32/171 32/171 ఇంటూ 45/128 ఇంటూ 45/128. చూడండి, ఇవి క్యాన్సిలేషన్ ఎంత స్పీడ్గా ఎలా చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఓకేనా? ఇక్కడ 32 4 జార్ 32 4 120 అయిపోయిందా? నెక్స్ట్ 19 3 57 19 9 171 9 5 సింపుల్గా అయిపోయింది. సప్ప కింద నుంచి ఇట్లా వచ్చి క్లోజ్ చేసేయటం. ఇక్కడ 3 5 జార్ 15. ఓకే, 67 4s 4 7 జార్ 28 6 4 జార్ 24 ప్లస్ 2 26. ఆన్సర్ 15/268. 15/268 ఆప్షన్ 2. కూల్. ఓకేనా? ఇక్కడ ఇంకా మనం తీసేద్దాం. జాగ్రత్తగా ఇప్పుడు నేను వెళ్తున్నది మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎలా వెళ్ళండి. వీడియోని ఒకసారి పాస్ చేసుకుని వెనక్కి చూసుకొని ఏ స్పీడ్లో వెళ్తున్నాను. ఓకేనా? మీరు చిన్నగా ప్రాక్టీస్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మీకే స్పీడ్ వస్తుంది. ఆ స్పీడ్ కూడా మీకు తెలియదు, మీరు స్పీడ్ వెళ్ళిన విషయం కూడా మీకు తెలియదు. అర్థమైందా? అంత బాగుంటుంది. రైట్, నెక్స్ట్ 84. 1/4 ఆఫ్ 1/2 1/2 ఆఫ్ 3/4. చూడు ఇక్కడ 1/4 3/4 ఆఫ్ 52,000. ఎంత? 52,000. చూద్దారి. అంటే ఏం లేదు, ఇది నేను క్వశ్చన్ వేసాను, మీరు వేసుకుంటేది కింద స్టెప్ 1/4 ఇంటూ 1/2 ఇంటూ 3/4 ఇంటూ 52,000. ఓకేనా? చూడండి ఇక్కడ 4 13,000. ఓకే, ఇక్కడ 2 ఎన్నిసార్లు పోతుంది? 2 6,500. అంతే కదా? ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. పైన ఇక్కడ వేసేది క్యాన్సిలేషన్ మీకు అర్థం అవడానికి సపరేట్గా వేస్తున్నా. 6500 ఇంటూ 3/4. 6400 ఇంటూ 3/4 అదే కదా. ఈ 100ని ఏం చేస్తున్నానంటే సపరేట్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది 425 టైమ్స్ అయింది. 25 ఇంటూ 3 ఎంత? 75. అంటే 65 ఇంటూ 75 అని మల్టిప్లై చేయాలి. దీనికి సింపుల్ షార్ట్ కట్ ఉంది. 65కి 75కి సెంటర్ ఎంత? 70గా యావరేజ్. 65కి 75కి యావరేజ్ ఎంత? 70గా. 70 స్క్వేర్ ఎంత? 4,900. అవునా? అటు ఇటు ఎంత తగ్గింది? 5 తగ్గింది కదా. అటు 5 తగ్గింది, ఇటు 5 తగ్గింది. 5 5లు ఎంత? 25. ఆ 25 మైనస్ కాబట్టి తీసేయండి. ఎందుకంటే ఇది వచ్చేసి -5, ఇది +5 కాబట్టి తీసేసేయండి. ఎంత వస్తుంది అప్పుడు? 4875. అంతే, ఆన్సర్ అయిపోయింది. 65 75 65 75 ఎంత అయింది? 4875. అంటే చేసే స్టైల్స్లో ఇలాంటివి నేను మళ్ళీ తర్వాత సందర్భము సమయము వచ్చినప్పుడు
మళ్ళీ ఒక రోజు చక్కగా ఇవన్నీ కూడా ఇలాంటివి కొన్ని చెప్పుకుందాము, నో ప్రాబ్లం. ఇప్పుడు 65 into 75 అంటే దాన్ని కన్వీనియంట్గా మనం అలా మార్చేసుకోవచ్చు. ఓకే రైట్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 7921 divided by 178. 7921 divided by 178. Bracket of minus 5.5. మైనస్ ఓకే, దీనికి బ్రాకెట్ పెట్టేసి బ్రాకెట్ పెట్టేద్దాం. -5.5 ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు ఇక్కడ, రూట్ ఎక్స్. అదే రూట్ క్వశ్చన్ మార్క్, దాన్ని రూట్ ఎక్స్ అనొచ్చు లేదా రూట్ క్వశ్చన్ మార్క్ అందాం. వాడు క్వశ్చన్ మార్క్ అన్నాడు కాబట్టి మనం కూడా చక్కగా క్వశ్చన్ మార్క్ అందాం, కంఫర్ట్గా, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది క్వశ్చన్ మార్క్, ఇది నీది క్వశ్చన్ వేసా, స్టెప్ కాదు, ఇది జస్ట్ క్వశ్చన్ అంతే. జాగ్రత్తగా చూడండి ఇక్కడ. ఇప్పుడు 178 అంటే ఎంత, 178 అంటే దీన్ని ఫ్యాక్టర్స్ తీస్తే బయటకు ఎంత వస్తుంది, జాగ్రత్తగా ఒకసారి చూడండి. 89 రెళ్ళు, ఓకే కదా. 89 2s 180 178గా, ఓకే కదా, క్లియర్. ఇప్పుడు ఇటు చూడండి, 89s ఎంత, 7921 7921. 89లో 7921. ఇప్పుడు ఇక మిగిలిందేంటి, 2తో డివైడ్ చేయండి, ఎంత వస్తుంది. 89/2 అంటే ఎంత, 44.5 minus 5.5 ఈజ్ ఈక్వల్ టు 39. రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 39, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 39 స్క్వేర్ అంటే ఎంత, 1521. 39 స్క్వేర్ ఎంత వస్తుంది, 1521. ఓకే రైట్, కల్లా సరిపోయింది కదా. నెక్స్ట్ 38% ఆఫ్ 4500. 38% ఆఫ్ 4500 ప్లస్, చూద్దాం ప్లస్ ఉందో మైనస్ ఉందో ఏముంటుంది, మైనస్ అంట, ఓకే తీద్దాంలే. మైనస్ 25% ఆఫ్ క్వశ్చన్ మార్క్, మైనస్ రైట్ 25% ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్, అవతల ఏమిచ్చాడు 1640, అవతల ఏమిచ్చాడు 1640. జాగ్రత్తగా చూడండి, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు. సరే ఇక్కడ బై 100 కదా, బై 100 ఉంటుంది కదా, ఈ 100 క్యాన్సిలేషన్ చేయండి, క్యాన్సిలేషన్ చేస్తే పక్కనకి వెళ్ళిపోతుంది కదా. ఇక క్లియర్. 38 into 45 ఎంత స్మార్ట్గా చేయొచ్చు. 38లో ఏమేమి ఉంటాయి, 19 2 కదా, 45లో ఏమేమి ఉంటాయి, 9 5 కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు ఆపేసేయండి, 5 into 2 అనేది ఎందుకు, 10 పక్కన 0 వేసుకోవడమేగా, 0 అయితే శుభ్రంగా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు మిగిలింది ఏంటి, 19 9 19 ఎంత, 171. 0 పెడితే ఎంత, 1710. అయిపోయింది, మీరే చేశారు. 1710. ఆ 1710 ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే ఏమవుతుంది, జాగ్రత్తగా చూడండి. 1710 లెఫ్ట్ నుంచి రైట్కి వస్తే ఏమవుతుంది, 1640లో నుంచి సపరేట్ అవుతుంది. 1640లో నుంచి 1710 అంటే ముందు 1 తీసేయండి, ఇంకా ఏ సింపుల్ మిగిలింది ఏంటి, 710లో నుంచి 640. 710లో నుంచి 640 ఎంత అయింది అప్పుడు, జస్ట్ 70 రూపీస్. ఇక్కడ 25% ఆఫ్ క్వశ్చన్ మార్క్ 70 రూపాయలు. ఫుల్ ఎంత అంటే పావు వంతు 70 అయితే ఫుల్ ఎంత, ఎగ్జాక్ట్లీ 70 into 4 280. ఇంకేంటి, అసలు ఎక్కడన్నా మనం పెన్ను పెడుతున్నామో వాడు ఇచ్చిన లెక్కన అలాగే చూస్తున్నాం, డైరెక్ట్గా 74,280 అని వేసేసాం మనం. పెన్ను ఎక్కడన్నా వేయడం అవసరమే లేదు అసలు. అయితే ఇక్కడ 19 2ని ఫ్యాక్టర్స్ తీసి క్యాలిక్యులేషన్ ఈజీ కోసం దాన్ని స్ప్లిట్ చేయాల్సిన అవసరం మనకుంది. ఆ కామన్ సెన్స్ మనకు ప్రాక్టీస్ మీద వస్తుంది. అస్సలు భయపడాల్సిన లేదు, నాకు అది రాదు స్ట్రైక్ అవ్వదు అని కంగారు పడద్దు నాన్న, మీకు గ్యారంటీగా వస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్, జస్ట్ ప్రాక్టీస్. అర్థమైందా, ఓకే రైట్ కూల్. నెక్స్ట్ చూడండి, 5863 మైనస్
వేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. 5863 మైనస్ రూట్ ఆఫ్ 2704 బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ ఏమన్నాడు? ఇంటూ 0.5 ఇంటూ 0.5. సింపుల్, ఏం లేదు. ఈ 2704 రూట్ ఎంత చూడండి ఒకసారి, ఎంత? 52 స్క్వేర్ 2704, 52 స్క్వేర్ 2704. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ 52 దీనిలోంచి తీసేద్దాం. 5863 నుంచి 52 తీస్తే ఎంత? 5811గా. ఇంటూ 0.5 అంటే ఎంత? దీన్ని హాఫ్ చేయటం, అంతే. దాన్ని హాఫ్ చేయటమేగా, అవునా? అంటే ఎంత వస్తుంది? 2 2 జా 4, 2 9 జా 18, పోతే ఎంత? ఇంకా 2 5 జా 10.25 అంటే ఎంత? 2905.5, 2905.5. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఓకేనా? ఎస్, అంతే. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. నేను ఇలాగే వేస్తా, నేను ఎక్స్ స్క్వేర్ అని చెప్పి అంటాను, ఏం కంగారు పడద్దు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 33 స్క్వేర్, మైనస్ 33 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 97. బాగా ఇచ్చాడు గట్టిగా. ఈజ్ ఈక్వల్ టు 97. అర్థమైందా? ఇప్పుడు చూడండి, వీటికి ఇక్కడ ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ అలాగే వదిలేసేయండి. 15 స్క్వేర్ మైనస్ 33 స్క్వేర్ అన్నాడు, ఓకేనా? ఇప్పుడు 15 స్క్వేర్ అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ అంటే ఎంత? 225 మైనస్ 33 స్క్వేర్ ఎంత? 1089 ఈజ్ ఈక్వల్ 97. దీనిలో నుంచి తీసేసేయండి. అర్థమైందా? అప్పుడు ఎంత వస్తుంది? 800. అండ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎంత వస్తుందంటే ఇక్కడ 4, 8లో నుంచి 2 పోతే, 8లో నుంచి 2 పోతే ఎంత? 6, 8 ఈజ్ ఈక్వల్ టు 97. ఏంటిది? మైనస్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఓకే, అది అవతలకి వెళ్తే మొత్తం యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఎంత వస్తుందో చూడండి ఒకసారి. ఎంత వస్తుంది ఇప్పుడు? ఇది 7 + 4 11, ఓకే, 16, 9. ఎక్స్ ఈజ్ ఈక్వల్ రూట్ 961 అంటే ఎంత వస్తుంది? 31. అంటే ఎంత? జస్ట్ 31. ఓకే, నేను ముందే చెప్తున్నా, 50 స్క్వేర్స్ 25 క్యూబ్స్ లిప్స్ మీద ఉండాలి. ఎప్పుడైతే అట్లా ఉన్నాయో ఏ క్వశ్చన్ అయినా కానీ వెంటనే చేయగలరు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ ఉంటే 1089 33 స్క్వేర్ అంటే ఇక మళ్ళీ పక్కన భారతం 33 అని చెప్పి స్టార్ట్ చేశారనుకోండి, ఎంత ఘోరంగా ఉంటుందో. ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యి, సార్ నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది 33ది గుర్తు లేకపోతే అప్పుడు ఏమన్నా గుర్తుంచుకునే మెథడ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఉంది. 33 ఉంది కదా, 33లో నుంచి ఏం చేద్దామంటే చూడండి ఇక్కడ ఒకసారి 11ని 3ని బయటకు తీద్దాం. 11 3 33గా, రెండింటిని స్క్వేర్. 3 స్క్వేర్ ఎంత? 9. 11 స్క్వేర్ ఎంత? 121. 9 1 9, ఓకేనా? 12 9 ఎంత? 108. అయిపోలే? ఈ 12 9లో అంటే మళ్ళీ మీరు 12ని ఇక్కడ వేసేసుకొని ఇక్కడ మళ్ళీ 9 వేసారనుకోండి, సారీ, ఇంకెవ్వరు ఏం చేయలేరు. అర్థమైందా? అలా వేసుకోకుండా ఆ టేబుల్స్ నోట్కి వచ్చేసి ఉండాలి. సో ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు 25 25 639 మైనస్ 52 52 మైనస్ 32 32. ప్లీజ్ దయచేసి మీరే చేయండి. మరి ఈ పిల్ల చిన్న చిన్న లెక్కలు కూడా ఈ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్సే కదా, కూల్, నో ప్రాబ్లం. ఇది చూద్దాం మనం, ఓకేనా? రైట్, చూడండి ఇక్కడ ఎంత ఇచ్చాడు? 283 × 56, 283 × 56. నెక్స్ట్ ప్లస్ 252,
ప్లస్ 252. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ క్వశ్చన్ మార్క్. ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ క్వశ్చన్ మార్క్. చూడండి ఇప్పుడు 6 3 జా 18, 6 8 జా 48, 5 3 జా 15, 48 ప్లస్ 15 ఎంత 63 ప్లస్ 1 64, 6 2 జా 12, 8 5 జా 40, 12 ప్లస్ 40 ఎంత 52, 52 ప్లస్ 6 58, లాస్ట్ లో 5 2 జా 10, 10 ప్లస్ 5 ఎంత 15. ఓకే, ఇలా వేయాలి. వేసిన తర్వాత దీనికి ఏం చేయాలి, 252 యాడ్ చేయాలంట. అప్పుడు ఎంత 0 0, ఇక్కడ ఎంత 1 వస్తుంది, 10 ప్లస్ 1 11, 6 1/20 అంటే 2తో చేస్తే ఎంత 2 8 జా 805. స్పీడ్ అసలు ఎట్టుండాలంటే కాన్ఫిడెంట్గా, అర్థమైందా, పక్కా కాన్ఫిడెంట్గా. ఎంత కాన్ఫిడెన్స్ అంటే మనం చేస్తున్నప్పుడు కింద ఆప్షన్ దొరకాలంతే, ఖచ్చితంగా దొరకాలి, ఆప్షన్ మీదకి వెళ్ళిపోవాలి మనం. బ్రేక్ అనేది మధ్యలో ఎక్కడ బ్రేక్ అనేది పడదు. పొరపాటున ఎక్కడన్నా మధ్యలో బ్రేక్ పడింది అనుకోండి, ఇక వెళ్ళిపోతుంది, ఇంకా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. అర్థమైందా, అలా పోనీయకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్న. రైట్, ఓకే, కమ్మాన్. చూడండి నంబర్ సిరీస్. యాక్చువల్గా ఏంటంటే నంబర్ సిరీస్ ఇది రీజనింగ్ పార్ట్, నేనైతే చెప్పను, బట్ చూద్దాం. ఓకేనా, ఇక్కడ 353 354 355 ఇలా వరుసగా ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఏం లేదు, 353కి 351కి డిఫరెన్స్ ఎంత 2 తగ్గింది. 351కిను 349 ఆల్టర్నేట్స్ 2 తగ్గింది. నెక్స్ట్ ఆల్టర్నేట్స్ ఏంటి, 354కి 356 ఆల్టర్నేట్కి ఎంత 2 పెరిగింది. నెక్స్ట్ ఏం అవ్వాలి, మళ్ళీ 2 పెరగాలి. 356 2 పెరిగితే 358. నెక్స్ట్ 1 ఇంటూ 2 ప్లస్ 3. ఓకేనా, ఒక 2 2 ప్లస్ 3 5, 5 2 10 ప్లస్ 3 13, 13 2 26 ప్లస్ 3 29, 29 2 58 ప్లస్ 3 61. అయిపోయింది ఆన్సర్. నెక్స్ట్ 45 57 డిఫరెన్స్ 12, 57 81. ఓకే, ఎంత డిఫరెన్స్ 24, 81 117 ఎంత 36, 117 165 ఎంత వచ్చింది 48. వెరీ గుడ్, సూపర్. ఎంత వచ్చింది అప్పుడు 12 24 36 48. నెక్స్ట్ ఎంత రావాలి, ఎగ్జాక్ట్లీ 60 రావాలి, అంతే కదా. 48కి నెక్స్ట్ 12 కూడితే 60 కదా. అప్పుడు 165 ప్లస్ 60 ఎంత, వెరీ గుడ్ 225. నెక్స్ట్ 17, ఇక్కడ ఎంత 1 పెరిగింది. నెక్స్ట్ ఎంత పెరిగింది 8, తర్వాత 23 ఎంత పెరిగింది 27 పెరిగింది. అంటే 1 8 27 అంటే మీనింగ్ ఏంటి, 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ ఆ స్టైల్లో పెరుగుతున్నాయి. ఓకే, నెక్స్ట్ 14 పావలాకి పావలా కూడితే 10 రూపాయలు, దానికి ఇంకో పావలా కూడితే 3/4, దానికి ఇంకొక 1/4 కూడితే 1, అయిపోయిందా. దానికి 1/4 కూడితే 1 1/4, దానికి ఇంకో 1/4 కూడితే 1 1/2, దానికి 1/4 కూడితే 1 3/4, దానికి 1/4 కూడితే 2. క్లాస్ ఎంత 2. ఎనఫ్. అర్థమవుతుందా. మీరు డౌట్స్లో ఉంటే మెసేజ్లు పెట్టండి, పర్వాలేదు. ఓకే, రైట్. మిస్టర్ కృష్ణ took a loan of 10,000 on simple interest for 2 years at the rate of 3% per annum. The total amount that he will be paying as interest in 2 years is 3% of his monthly salary. What is his monthly salary? ఓకే, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే వాడు శాలరీ కింద ఫస్ట్ ఎంత అంటున్నాడు, టుక్ లోన్ 3% per annum, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. ఓకే,
3% తీసుకుంటున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ కింద వేసాడు లోను. నెక్స్ట్ ఏం చేశాడు, ఆ ఇంట్రెస్ట్ని ఏం చేస్తున్నాడంటే శాలరీ కింద ఇస్తున్నాడంట. అర్థమైందా? ద టోటల్ అమౌంట్ దట్ ఈల్ పేయింగ్ యాజ్ ఇంట్రెస్ట్ ఇన్ 2 years 3% ఆఫ్ హిజ్ మంత్లీ శాలరీ. అర్థమైందా? మంత్లీ శాలరీ కిందకి ఇస్తున్నాడు. వాట్ ఈస్ హిజ్ మంత్లీ శాలరీ? ఓ గుడ్. అమౌంట్ ఎంత మొత్తం వాడిది? 10,000. లోన్ ఆఫ్ 10,000. 10,000కి సింపుల్ ఇంట్రెస్ట్ 2 years రేట్ ఆఫ్ నన్న ప్రాబ్లం తేడా ఉంది. ఓకేనా? మంత్లీ శాలరీ అంటే ఇక్కడ నెంబర్స్ ఏవో మారినాయి. సో కాబట్టి ఈ ప్రాబ్లంని హోల్డ్ చేయాల్సిందే, తప్పదు. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఎందుకంటే అక్కడ మంత్లీ శాలరీ అనే సరికల్లా తగ్గుతుంది ఆ ఇంట్రెస్ట్ని, కాబట్టి అక్కడ నెంబర్ ఏదో చేంజ్ వచ్చింది, చేంజ్ చేయాల్సింది. రైట్. ఓకేనా? 97 చూడండి. 28% members of a certain group are married. What is the respective ratio between the number of married members to the number of unmarried members? రెండింటి చూద్దాం. ఇప్పుడు మ్యారీడ్ పర్సన్స్ ఎంత? 28, అన్మ్యారీడ్ ఎంత? 72. రెస్ట్ ఆఫ్ ద పర్సంటేజే కదా, 100 మొత్తం. పెళ్లి అయిన వాళ్ళు కానోళ్ళు మొత్తం కలిపి గుంపు అంతా కలిపి 100. అందులో మ్యారేజ్ అయిన వాళ్ళు ఎంత? 28. కానోళ్ళు ఎంత? బ్యాలెన్స్ 72. అయిపోయింది. 28:72. 28:72 అంటే ఎంత వస్తుంది చూడండి ఇక్కడ. 28:72. 4 7 4. ఎన్నిసార్లు పోతుంది? 4 ఏళ్ళు 20, అంతే కదా. 4 18s. ఆన్సర్ ఎంత? 7:18. ఓకే రైట్. నెక్స్ట్ ప్రశాంతంగా. ద యావరేజ్ ఆఫ్ 5 numbers ఈజ్ 49. 5 numbers ఎంత? 49. ఇమ్మీడియట్గా టోటల్ మైండ్ టప్ అని పడిపోవాలి. 49 into 5 245 అని. ఓకే ఎంత? 245 అని వేయాలి. చూడండి ఇక్కడ ఎప్పుడైతే క్వశ్చన్ వేసుకుంటున్నప్పుడే మనం డేటాని మనం అక్కడ రెడీ చేసుకోవాలి. 49 into 5 245 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఇంకా? ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ 48. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ అన్నాడంటే టోటల్ ఎంత? 48 into 2 96. గుడ్. 96. నెక్స్ట్ ఏమంటున్నాడు? అండ్ ద యావరేజ్ ఆఫ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్, అంటే థర్డ్ ఆపాడు, గుర్తుపెట్టుకోండి. థర్డ్ ఆపాడు. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఎంత? 28. దాని టోటల్ ఎంత? 28 into 2. వెరీ గుడ్. 56. 96 plus 56 ఎంత? అంతే 152. దీంట్లో ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ. 1 2 3 4 5. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్ అండ్ ఫిఫ్త్ నెంబర్ ఉన్నాయి. దానిలో నుంచి 1 2 4 5 తీసామనుకో, వచ్చే నెంబర్ ఎంత? ఇంకా థర్డ్ నెంబర్ ఒకటేగా, సింపుల్ కదా. ఎంత వస్తుంది చూడండి ఇక్కడ. ఎంత? 3. 19 నుంచి 5 పోతే ఎంత? ఈసారి ఇక్కడ 14 నుంచి 5 పోతే 9. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకోటి ముందే చెప్తున్నాను, ఆన్సర్లో నన్ ఆఫ్ దీస్ ఇస్తాడు. ఇంకోసారి ఏంటంటే మీరు క్లిక్ చేస్తున్నప్పుడు ఏబిసిడి క్లిక్ చేస్తారు, మళ్ళా ఏబిసిడి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సిబిఏ వస్తుంది, అంటే ఇటు తిరిగి వస్తుంది, నిచ్చెన ఎక్కుతున్నట్టుగా. ఇదేంద్రా మనం డిజైన్ వేస్తున్నాం ఏంటి సిస్టమ్ మీద అని చెప్పని కంగారు పడద్దు. ఆన్సర్లు ఒక్కసారి అలా ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ మా అన్ని ఒకసారి చెక్ చేసుకుంటాం. అదే పిచ్చి పని. చేసేదే తక్కువ, అందులో మళ్ళా మొత్తం వెనక్కి తిరిగి చూసుకుంటే మొత్తం పోతుంది. అందుకని చేసేవి పర్ఫెక్ట్గా చేసేయండి, కాన్ఫిడెంట్గా చేసి వచ్చేయండి యువతలకి. ఇంక దాన్ని మళ్ళీ కెలకద్దు, టచ్ చేయొద్దు. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ బి లెటర్స్ ఆఫ్ ద వర్డ్ సెకండ్? ఏమైనా రిపీట్ ఉన్నాయా? ఏం రిపీట్ లేవు, కాబట్టి సింపుల్. ఎన్ని లెటర్స్ ఉన్నాయి మొత్తం? SECOND. మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 + 3 ఎన్ని? 6 కదా. సింపుల్. అప్పుడు ఏం చేయాలి?
ఫ్యాక్టోరియల్ 6 అంటే ఎంత చూడండి, 1 into 2 into 3 into 4 into 5 into 6. ఓకేనా, 1 2 2 3 2 3 6 6 4 24. ఓకేనా, 24 into 5 120 120 into 6 720. ఓకే, కూల్. నెక్స్ట్ అది ప్రాబిలిటీ, ఇబ్బంది ఏం లేదు, సింపుల్గా చేస్తారు. కూల్, నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి అన్న, if the numerator of a certain fraction is increased by 200% and the denominator is increased by 150%, the new fraction thus formed is 9/10. What is the original fraction? చూద్దాం ఒకసారి రండి. టూ 150 పెరిగింది, 9/10 అయింది. న్యూమరేటర్ డినామినేటర్ ఇది యాక్చువల్గా 100% ఉంది, ఇది కూడా దాని ఏరియాలో 100% ఉంది. అయితే ఇది ఎంత పెరిగింది, 200% పెరిగింది. ఇది ఎంత పెరిగింది, 150% పెరిగింది. పెరిగేసరికల్లా ఎంత అయింది, 9/10 అయింది. ఎంత అయింది, 9/10 అయింది. ఇదే కదా టోటల్, రెండు ఇంక్రీజ్ అయినాయి. ఓకే రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ 9 అనేది జాగ్రత్త చూడండి, ఇక్కడ నేను షార్ట్ కట్ కూడా చెప్తా, కంగారు పడద్దు. ఓకే, షార్ట్ కట్ కూడా చెప్తా. ఈ 9 అనేది ఎంతకి ఈక్వల్, 200 ప్లస్ 100 మొత్తం ఎంత, వెరీ గుడ్, 300కి ఈక్వల్. ఎంత, 9. అయితే 100% ఎంత, 9 into 100/300 ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఎంత వస్తుంది, 3 వస్తుంది. అంతే కదా, బై 3 కదా. నెక్స్ట్ డినామినేటర్ ఎంత, 100 ప్లస్ 150 ఎంత మొత్తం, 250% 10 అయితే 100% ఎంత, 10 into 100/250. ఓకేనా, ఎంత వస్తుంది అప్పుడు, 0 కొట్టేసేయండి, 4 వేయండి. ఎంత, n/d వేయాలి. అంటే ఎంత, 3/4 ఆన్సర్. ఓకేనా, ఎట్లుంది, సూపర్ కదా. దీనికి ఒక్కసారి షార్ట్ కట్ చూడండి. నేను n/d ఏం లేదు, దేనికి దానికి అనుకున్నా. న్యూమరేటర్ సపరేట్ చేసా, డినామినేటర్ సపరేట్ చేసిన. ఇంకంత మించి నేనేమి పెద్దగా మ్యాజిక్ చేసింది ఏం లేదు. మ్యాజిక్ అంతా కూడాను ఇప్పుడు వస్తుంది. చూడండి ఒకసారి, న్యూమరేటర్ బై డినామినేటర్. న్యూమరేటర్ ఎంత పెరిగా, 100కి 200 పెరిగి 300 అయింది. డినామినేటర్ ఎంత అయింది, 100కి 150 పెరిగి 250 అయింది. అయ్యే సర్కిల్ ఎంత అయింది, 9/10 అయింది. ఇప్పుడు న్యూమరేటర్ బై డినామినేటర్ ఇస్ ఈక్వల్ టు 9/10 ఇంటూ, ఇది అవతలకి వెళ్తే ఏమవుతుంది, మైనస్ అయితే రివర్స్ అయిద్దా, ఎస్ రివర్స్ అయింది, 250/300. ఓకేనా, 55 56. ఓకేనా, ఏంటి 2 3 2, నెక్స్ట్ ఎంత, 3 3 5 2, 3/4 ఎంత వచ్చింది, 3/2 into 2 ఎంత, 4. ఏం గొడవలు లేకుండా, దుమ్మీలు ధర్నాలు స్ట్రైక్లు కర్ఫ్యూలు ఏమి లేకుండా. సో సింపుల్, అర్థమైందా, అలా చేయొచ్చు. ఏంటి నెక్స్ట్, ఇది ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు. నేనేం చెప్తానంటే మీరు ఈ డయాగ్రామ్కి సంబంధించి నేను ఎలా చేయాలో చెప్తాను, మీరు అలా తర్వాత ట్రై చేయండి ప్లీజ్. అంతేగాని ఇక ఇంతకు మించి దీన్ని ఇప్పుడు ప్రతిసారి నేను మొత్తం డేటా వేసి చేయాలి, అదంతా చాలా రిస్క్. ఓకేనా, మీకైతే ప్రతి క్వశ్చన్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతవరకు అయితే నేను షూర్. ఇక్కడ చూడండి ఒకసారి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ టు ద నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ రెస్పెక్టివ్లీ ఇన్ పాట్నా ఫ్రమ్ బ్యాంక్ ఏసీఈ. అంటే ఏసీఈలో ఫిమేల్ క్యాండిడేట్కి సంబంధించి రేషియో ఎంత అన్నాడు. ఇప్పుడు పాట్నా ఎక్కడ ఉంది,
పాట్నా. పాట్నాలో ఇది ఏ, సి, ఓకేనా, ఈ. ఇప్పుడు ఏం చేయాలంటే మేల్ ఈ 3 కూడాలి, ఫిమేల్ ఈ 3 కూడాలి, రేషియో తీయాలి. అర్థమైందా? ఈ 3 కూడేసి రేషియో కట్టేయండి. ఓకేనా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ 102. What is the ratio of the number of males to the number of females respectively in bank D from all cities together? చూసారా? అందుకే నేను చెప్పింది డి. ఆల్ సిటీస్ అంటే మొత్తం ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడాను. ఏమంటున్నాడంటే అరే బాబు, ఆల్ సిటీస్కి సంబంధించి ఈ డీలో మేల్ క్యాండిడేట్స్ మొత్తం అన్ని సిటీస్ కూడేయాలి, తర్వాత ఫిమేల్ క్యాండిడేట్స్ మొత్తం అన్ని సిటీస్ కూడేయాలి. మేల్ ఈస్ టు ఫిమేల్ నాకు చెప్పండి రేషియో అంటున్నాడు. మేల్ ఈస్ టు ఫిమేల్ చెప్పేసేయండి అంటున్నాడు. అర్థమైందా? నేను అందుకనే ఇలాంటివప్పుడు కూడేటప్పుడు ఎలా కూడాలి అంటే నేను ఒక ఎగ్జాంపుల్గా ఆల్రెడీ ఒకసారి చెప్పున్నాను. ఎడిషన్ ఎలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎడిషన్స్, హారిజంటల్ ప్రాక్టీస్. ఎగ్జాంపుల్కి వచ్చేసి చూడండి, ఇక్కడ ఇలా వచ్చినప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాము, బీకామ్ అయినా కానీ బీకామ్ వాళ్ళు అయితే కనుక అసలు కళ్ళు మూసుకొని 596, 897 అని ఇలా వరుసగా 598 అని చెప్పేసి ఇట్లా కొడతారు. అంటే వర్టికల్ ఎడిషన్. నేనేమంటానంటే డేటా ఇంటర్ప్రిటేషన్కి చాలా ముఖ్యం టైం సేవ్. నేను చెప్పే ఆల్రెడీ ఇది ఇప్పుడు రీజనల్ రూరల్ బ్యాంక్స్ దేనికైనా కానీ 1/2 minute 30 to 40 seconds ఉంటుంది ఒక్కొక్క బిట్టు మీరు సాల్వ్ చేయడానికి. అటువంటిప్పుడు ఈ క్వశ్చన్ని ఇలాంటి వాటిని ఇప్పుడు ఆ క్వశ్చన్ చేసేటప్పుడు మొత్తం కూడాలి అంటే ఏం చేయాలి, హారిజంటల్ ఎడిషన్ అక్కడ ఉంది ఆల్రెడీ, నెంబర్స్ సపరేట్గా వేసుకోవాలంటే ఇంపాసిబుల్, టైం అస్సలు సరిపోదు. అందుకని ఏం చేయాలంటే ఇలాగే కూడాలి. కూడటం అంటే ఎలా అంటే చూడండి, ఫస్ట్ యూనిట్ ప్లేసెస్, తర్వాత హండ్రెడ్స్, యూనిట్ ప్లేసెస్, తర్వాత టెన్స్, తర్వాత థౌజండ్స్. చూస్తారా? ఒకసారి చూద్దాం ఎలా కూడాలో. చూడండి ఒకసారి. 8 + 7 15 + 6 21, 9 + 2 11 + 9 20 + 9 29, 7 + 8 15 + 5 20. అర్థమైందా? 8 + 8 16 + 8 24, 8 + 7 15 + 9 24, 7 + 6 13 + 7 20. ఇట్లా కూడాలి. ఈ ర్యాపిడ్ స్పీడ్ ఉంటేనే ఆడ వర్కౌట్ అయింది. అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? ప్లీజ్ అలా చేస్తేనే వస్తుందమ్మా. మీరు ఇంకా ఏం కంగారు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని కూడా లేదు. నో ప్రాబ్లం. ద నెంబర్ ఆఫ్ ఫిమేల్ ఇన్ ఆల్ బ్యాంక్స్ టుగెదర్ ఇన్ ఢిల్లీ. ఓకే, ఢిల్లీలో నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ మొత్తం కూడేసేయండి. ఆర్ అప్రాక్సిమేట్లీ వాట్ % ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఫ్రమ్ ద ఆల్ బ్యాంక్స్ టుగెదర్ ఇన్ ద సేమ్ సిటీ. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఢిల్లీలో ఇది ఢిల్లీలో ఇక్కడ బ్యాంక్ ఏ, బ్యాంక్ బి ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకేనా? ఇప్పుడు వాటికి సంబంధించి ఈ ఢిల్లీలో ఫిమేల్ క్యాండిడేట్స్ మొత్తాన్ని కూడండి, మేల్ క్యాండిడేట్స్ మొత్తాన్ని కూడండి. మేల్ క్యాండిడేట్స్ 100% అనుకోని అందులో ఫిమేల్ క్యాండిడేట్స్ ఎంత ఉన్నారు వేయండి. మేల్ క్యాండిడేట్స్ మొత్తం కూడి 100% అనుకొని, ఫిమేల్ క్యాండిడేట్స్ మొత్తం కూడి 100% అనుకొని, 100% ఈ మేల్ క్యాండిడేట్స్ 100% అనుకొని ఫిమేల్ క్యాండిడేట్స్ అందులో ఎంత లెక్కేయండి. అప్రాక్సిమేట్లీ అన్నాడు. కాబట్టి రౌండ్ ఫిగర్లు ఎలా అనేది నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి మన దాంట్లో ఇచ్చున్నాడు, నేను చూస్తున్నాను, చూద్దాం అది. ఓకే, మీరేం భయపడాల్సిన పని లేదు. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ 104 చూడండి. ద నంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ బ్యాంక్ బి ఫ్రమ్ ఆగ్రా ఈజ్ వాట్ % ఆఫ్ ఫిమేల్ ఇన్ బ్యాంక్ సి ఫ్రమ్ సేమ్ సిటీ. అంటే ఆగ్రాలో వాడు ఏమంటున్నాడు, బ్యాంక్ బి సిలో ఎంత అంటున్నాడు. ఎవరు? ఫిమేల్ క్యాండిడేట్స్. చూద్దాం ఒకసారి. ఆగ్రా బ్యాంక్ బి. ఓకే, బ్యాంక్ బి వాట్ % మేల్స్ ఫ్రమ్ సేమ్ సిటీ. ఢిల్లీ కాదు, ఓకే అయిపోయింది ఇది కదా. ఫిమేల్స్ బ్యాంక్ బి ఆగ్రా
బ్యాంక్ సి. ఓకే, బ్యాంక్ సి నుంచి బ్యాంక్ బికి ఎంత పర్సెంట్ అంటున్నాడు అంటే ఒకటే ఆగ్రాలో. బ్యాంక్ సి ఎంత ఉంది 500, బ్యాంక్ బి ఎంత 116. అంటే 500 100% అయితే 116 ఎంత 500. చూడండి ఇక్కడ 500 స్ట్రెంత్ 100% అయితే 116 ఎంత 100 × 116/500 అయిపోయింది. ఇప్పుడు 5తో డివైడ్ చేసేటప్పుడు ఎట్లా చేస్తాం? 5తో భాగించాలంటే ఏం చేయాలి? డబుల్ చేసి ఒక డెసిమల్ పెడితే చాలు. డబుల్ చేస్తే ఎంత 232, ఒక డెసిమల్ పెడితే ఎంత 23.2 అయిపోయింది. ఇంకా ఇంకేంది మళ్ళీ మనం 5తో డివైడ్ చేసేది? అర్థమైందా? ఓకే, చూడండి 23.2. నెక్స్ట్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ యావరేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ వర్కింగ్ ఇన్ ఆల్ బ్యాంక్స్ టుగెదర్ ఇన్ కోల్కతా? ఓ, యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్స్ కోల్కతాలో యావరేజ్గా అన్ని బ్యాంకుల్లో కలిపి మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అన్నాడు. కోల్కతా ఎక్కడ ఉంది చూద్దాం ఒకసారి. రండి, ఇక్కడ ఉంది. ఇవన్నీ కూడి బై మొత్తం ఎన్ని 6 కదా, 6 బ్యాంకులు కదా, వర్టికల్గా 6 బ్యాంకులు కదా ఉన్నది, 6 కదా ABCDE. ఓకే, కాబట్టి ఈ ABCDEF ఇవన్నీ కూడా ఓ పని చేయండి, మొత్తం కూడండి. ఈ మొత్తం కూడేసి నిలువలు బై 6 వేయండి. అది డెసిమల్ వస్తుంది. ఏమన్నాడంటే వాడు అప్రాక్సిమేట్లీ అడిగాడు, అందుకనే డెసిమల్ వస్తుంది కాబట్టి అప్రాక్సిమేట్లీ అడిగాడు. కాబట్టి మీరు అప్రాక్సిమేట్లీ వేసేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. యా, నెక్స్ట్ చూడండి 106. ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఏరియా స్క్వేర్ అంట. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత అన్నాడు? ఎగ్జాక్ట్లీ స్క్వేర్ ఏరియాలో హాఫ్ అంట. ఓబో, చూద్దాం. ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంత అంటున్నాడు? 224 అంట. పెరిమీటర్ స్క్వేర్ పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 1 1 1 1 4 సైడ్లు అంటే 4A. 4 Aలు 224. ఒక్కొక్క ఏ ఎంత? 224/4 ఎంత వస్తుంది అప్పుడు? 4 5లు 4 6లు 56. ఎంత? 56 అంతే కదా. ఇప్పుడు దాని 56 ఏంటది? సైడ్ ఫార్ములా ఏంటి? సైడ్ స్క్వేర్ ఏరియా, సైడ్ స్క్వేర్ 56 × 56 ఎంత వస్తుంది? 56 × 56 ఎంత వస్తుంది? 31. సరే పెన్నేది? ఎస్, 56 స్క్వేర్. ఓకేనా? ప్లస్ 6 ఉంది కదా, 61 ఎంత వస్తుంది అప్పుడు? 62. హాఫ్ ఎంత? 31. లాస్ట్లో 6 స్క్వేర్ ఉంది కాబట్టి 36 అయింది. సాల్వ్. ఇదేంటిది? స్క్వేర్ ఏరియా. ఇప్పుడు వీడేమన్నాడు? దీంట్లో హాఫ్ ఉంటుందంట. ఏంటది ఉండేది? చూడండి, ట్రయాంగిల్ ఏరియా. దీంట్లో ఎగ్జాక్ట్లీ హాఫ్ అంట. మరి చేద్దాం, హాఫ్ చేస్తే అయిపోయిందిగా. ఓకేనా? ఎంత? 2 17లు 2 6లు 12 2 8లు అంతే కదా, 1568. ఆన్సర్ లేకపోయినా కానీ ఓ టెన్షన్ పడద్దు నాన్న, లేదా ఆన్సర్ నన్ ఆఫ్ దీస్. ఆన్సర్ ఎంత? నన్ ఆఫ్ దీస్. నేను అందుకే అంటున్నా టెన్షన్ పడద్దని. కూల్, నో ప్రాబ్లం. ఓకేనా? రైట్. ఇప్పుడు బాగా స్పైసీ ప్రాబ్లం వచ్చింది, చూద్దాం రండి. హౌ మచ్ will be the compound interest to be paid on a principal amount of 85,000 rupees after 3 years at the rate of 6% per annum? 85,000 రూపాయల మీద 3 years కి 6%. చూడండి, పద్ధతిగా వేస్తున్నాను. ప్రిన్సిపాల్ 85,000 ఫస్ట్ ఇయర్ ఎంత? 85,000 మీద వాడు ఏమన్నాడు? 6% per annum అన్నాడు, అంతే కదా. ఓకే, రైట్. అదే చూద్దాం. ఇంటూ
6/100 2 zeros క్యాన్సిల్ చేయండి. 600 6 5 30 6 8 48 ప్లస్ 3 51. ఓకేనా? ఎంత వస్తుంది అప్పుడు? 90,100. సెకండ్ ఇయర్ 90,100 ఇంటూ 600. ఓకేనా? 6/100. ఇప్పుడు ఎంత వస్తుంది? 6 1 6 6 0 6 9 ఎంత? 54. ఓకే, ఎంత వస్తుంది అప్పుడు? చూడండి, 95,506. నెక్స్ట్ థర్డ్ ఇయర్ 95,506 ఇంటూ 6/100. ఇక్కడ 2 zeros 2 డిస్మల్స్ పెట్టండి. 6 6 ఎంత? 36. డిస్మల్ పెట్టండి. 6 5 ఎంత? 30. 6 5 33. 6 9 ఎంత? 54 ప్లస్ 3 57. ఎంత? 5730.36. కూడితే ఎంత వస్తుంది? 0.36 3 రైట్ 12 10. ఓకే రైట్. ఎంత వస్తుంది? 1,01,236 రూపీస్. దీంట్లోంచి 85,000 తీసేసేయండి. ఎంత వస్తుంది అప్పుడు? 16,236 రూపీస్ 36 పైస్. 16,236 రూపాయల 36 పైసలు. అర్థమైందా? 16,236 రూపాయల 36 పైసలు. ఆన్సర్ ఏంటి? 2. ఇప్పుడు దీనికి ఇంకొక నెక్స్ట్ ఆల్టర్నేట్ మెథడ్ చూద్దాం. ఓకే, 6% 3 ఇయర్స్కి. 6% ఇయర్కి అయితే ఎంత? ఇయర్కి ఎంత వస్తుంది? 6%. 3 ఇయర్స్కి ఎంత? ముందు 2 ఇయర్స్కి అయితే ఎంత వస్తుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 12.36 ప్లస్ ఒక 6 వేసి 12.36 మీద జస్ట్ 6% వేయండి. ఎంత? 18.36 ప్లస్ ఇక్కడ డిస్మల్స్ వేయండి. ఎంత వస్తుంది ఇక్కడ? 6 6 36 6 3 18 21 6 2 నెక్స్ట్ వచ్చేసి 6 2 12 14 6 1 6 7. ఓకేనా? ఎంత అప్పుడు? 19. ఓకేనా? 1016. ఇందులోంచి ఎంత తీసేయాలి? 3 6 18 తీసేస్తే 1.1016 బై 100 ఇంటూ ఎంత వేయాలి? 85,000 వేయాలి. మల్టిప్లై చేయటం. అస్సలు ఎక్కడ మీరు ప్యానిక్ అవ్వకర్లా, సింపుల్గా వెళ్ళిద్ది. సారీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగింది, మర్చిపోయా. సారీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 19 అంటే 19 వేయాల్సిందే నాన్న. డిఫరెన్స్ కాదు కదా, 19 వేయాల్సింది. ఓకే, ఇది ఒక స్టైల్. 85,000 ఇంటూ 19.1016 అంటే ఇక మీరు చూసుకోండి ఒకసారి. 85 తోటి మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు లేదు అంటే కనుక చూడండి, 19.1016 బై 100 ఇంటూ 85,000 ఇలా అయినా వేయచ్చు. ఓకే, సరే. ఇప్పుడు భయపెట్టాలి. బాగా గిల్లిన తర్వాత, పుండు పడిన తర్వాత వెన్నపూస రాస్తే అప్పుడు వెన్నపూస చల్లదనం తెలిసిద్ది. ఓకే రైట్. ఇప్పుడు 85,000 మీద ఫస్ట్ 6% అంటే ఎంత వచ్చింది మనకి? చెప్పండి. 6 5 30 6 8 48 51 వచ్చిందిగా. సెకండ్ ఇయర్ కూడా 51. ఒక 5100 మీద 3% అయ్యింది. ఎంత వస్తుంది అప్పుడు? 2 కూడితే 00 to 10,000 అంతేగా. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది అప్పుడు? 3 1 3 3 5 15. ఎంత వస్తుంది అప్పుడు? 10,353. దీనికి ఒక 5100 కూడి
10,353కి ఒక్క 3 వేయండి, 3%. అర్థమైందా? చూడండి ఇప్పుడు ఒకసారి. వెయిట్, 153 3 సారీ 6 కదా, 6 1 6, 6 5 30, 306. 306 అంటే ఎంత వస్తుంది ఇక్కడ చెప్పండి? 10,506 ప్లస్ 5100 ప్లస్ 10,506 ఇంటూ 6/100. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఎంత వస్తుంది ఇక్కడ? 15,606. ఓకేనా? 15,606 ప్లస్ ఇక్కడ చూసుకోండి ఒకసారి, ఇక్కడ 2 డెసిమల్స్ తీసుకోండి. 6 6 ఎంత? 36. ఓకేనా? 6 5 ఎంత? 30. 6 0 into 0 3. ఓకేనా? నెక్స్ట్ 6 1 ఎంత? 6. ఇప్పుడు ఈ రెండు కూడేసేయండి. ఇక నేను ఒక్కటి చెప్తున్నా, ఇంతకు మించి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక ఒకవేళ మీరు, ఎందుకంటే నేను చాలా చూస్తున్నా చాలా మందిని ఏం చెప్తున్నారంటే, అరే ఏం లేదు ఇట్ట చేసి అట్లా చేసేసేయండి. ఇప్పుడు నేను చెప్తా ఇంకోటి కూడా, 6% అంటే 3 years కంతా 18 వేసిన తర్వాత 18 మీద ఇంకొక 6% వేయండి. ఎంత వస్తుంది? 18 అంటే ఎంత? 1.8 అంటే ఎంత? 19.08. అంటే ఇది వేసేసేయండి, పర్సంటేజ్ లెక్క వేసేయండి అంటాడు వాడు. ఇక్కడ ఆన్సర్లు చూసినారా ఒకసారి ఎంత ఘోరంగా ఇచ్చాడో? ఎట్లా ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనకి 16,236.36 వచ్చింది. ఆన్సర్ ఎంత? ఇంకోటి కూడా ఏమి ఇచ్చాడు? థర్డ్ ఆప్షన్ 16,326 వచ్చింది. ఎంత తేడా? 80 రూపాయలు తేడా వచ్చింది. 80 కాదు, అంతే, 90 రూపాయలు తేడా. అంటే ఆ 90 రూపాయల తేడాకి ఆ డిఫరెన్స్ మనకి ఎట్లా తెలుస్తుంది? తెలియదుగా. ఖచ్చితంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే టైం ఉన్నప్పుడు నీట్గా కూర్చొని మొత్తం చేయాల్సిందే, చేస్తేనే వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? అలాగే చేయండి, టెన్షన్ పడద్దు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. Yesterday, Preeti typed an essay of 5,000 words at the speed of 60 words per minute. Simple, 5,000 by 60 వేసేయండి. 500 by 6, 250 by 3. అంతే కదా? 250 by 3 ఎంత వస్తుంది అప్పుడు? 83 1/3 పక్కన పెట్టండి. నెక్స్ట్, టుడే she typed the same essay faster than her speed was 15% more than yesterday. నిన్నటికన్నా ఇవాళ 15% స్పీడ్ పెరిగింది. అంటే 60 words కాస్త ఎన్ని వర్డ్స్ కొట్టగలదు? 16లో 15% ఎంత? 60 into 15/100, 16 9 వర్డ్లు ఎక్కువ కొట్టగలదు. అంటే మొత్తం ఎన్ని కొట్టగలదు? 69 వర్డ్స్ కొట్టగలదు. ఎన్ని? నిమిషానికి 69 వర్డ్స్ కొట్టగలదు. అప్పుడు ఎంత? 5,000 by 69, 500 by 69. డిఫరెన్స్ చూసుకొని రెండింటికి అప్రాక్సిమేట్లీ అడిగాడు కదా, 10 minutes పడుతుంది. అప్రాక్సిమేట్లీ జాగ్రత్తగా వేయండి. ఎంత పడుతుంది? 10 minutes పడుతుంది, అంతకు మించి పడదు, జాగ్రత్త. అర్థమైందా? రైట్. నెక్స్ట్, ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఈజ్ 3 times ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ కార్. కార్ కన్నా 3 రెట్లు ఎక్కువ అంట. ద కార్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 520 in 8 hours. ఓకేనా? హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఎ ట్రైన్ కవర్ ఇన్ 13 hours? వెరీ గుడ్. 520 కిలోమీటర్లు 8 గంటలు అంటే గంటకి ఎంత వెళ్తున్నది? 8 6 65, 65 కిలోమీటర్లు వెళ్తున్నది గంటకి. 520 by 8 వేసేయండి ఇమీడియట్ గా. 520 by 8 ఎంత వస్తుంది? జస్ట్ 65 kilometers per hour. అంతేగా? అంతే కదా? ఎంత? 65 kilometers. దానికన్నా ట్రైన్ స్పీడ్ ఎంతంట? 3 times అంట. 65 into 3 ఎంతమ్మా? వెరీ గుడ్. ఎంత? 195 kilometers per hour. 65 3 ఎంత? 195. 195 kilometers per hour. ఇప్పుడు 13 hours కి ఎన్ని కిలోమీటర్లు చేద్దాం. థర్టీన్ అవర్స్ కదా. 13 5 ఎంత? 65.
39 జర్ ఎంత 117 ప్లస్ 6 ఎంత 123 13 జర్ 13 ప్లస్ 12 ఎంత 25. ఆన్సర్ ఎంత వస్తుంది 2535 ఉందా 2535 ఉంది. ఓకే, లెక్కని ఎక్కడికక్కడ నీట్గా చేసేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. అర్థమైందా? ఎక్కడికక్కడ నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. దాన్ని అంతేగాని గ్రైండర్లో వేసేసి చేయొద్దు. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, x పవర్ 0.7 by 36 is equal 9 by x పవర్ 1.3. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను క్వశ్చన్ వేస్తున్నాను అంతే, రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇది ఇటెళ్తే ఏమవుతుంది? ఎక్స్ పవర్ ఎక్స్ ఇంటూ ఈ రెండు అయితే ఏమవుతుంది? ఎం ఇంటూ ఎంఎన్ అంటే ఇంత పైన రెండు కూడొచ్చు కదా. ఎక్స్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఎన్ కదా. అప్పుడు ఎంత? 0.7 ప్లస్ 0.3 1.3 ఎంత? 2 అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9 ఇంటూ 36. మళ్ళీ ఈ రెండు వేయకండి, ఈ రెండు కూర్చొని మళ్ళీ పక్కన వేసేసి మళ్ళీ దుకాణం పెట్టి 36 ఇలా వేయద్దు. అర్థమైందా? ఎక్స్ని అలా ఉంచేసి యువతలకు వస్తే రూట్ కదా. 9కి రూట్ ఎంత? 3. 36కి రూట్ ఎంత? 6. అయిపోయింది. 6 3 జర్ ఎంత? 18. అర్థమైందా? రైట్. సో నెక్స్ట్ ఇంకా అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఓపెన్ చేద్దాం. 110 ఇంకో 10 క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి. సో బాయ్స్, ఈ బ్యాలెన్స్ క్వశ్చన్స్ మనం రేపు డిస్కస్ చేసుకుందాం, సరేనా? ఇది 111 నుంచి దీనికి 111 110 వరకు అయిపోయినాయి చక్కగా. ఓకే, మిగిలిన క్వశ్చన్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ రేపటి క్లాస్లో మనం చెక్ చేద్దాం. సో మీరు ఇప్పుడు ఈ చెప్పిన క్వశ్చన్స్ పేపరు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటూ డౌట్స్ ఏమైనా వస్తే మళ్ళీ అప్పుడు మీరు క్లాస్ వీడియోకి వెళ్ళి చూడండి, సరేనా? మీకు ఏమన్నా మనకి ఆన్లైన్ కోచింగ్ కానీ దానికి సంబంధించి ఇప్పుడు రీజనల్ రూరల్ బ్యాంక్స్ నోటిఫికేషన్ పడింది, నెక్స్ట్ ఐబీపీఎస్ క్లరికల్ రాబోతున్నది. ఈ ఐబీపీఎస్ క్లరికల్కి దేనికైనా సరే ఐబీపీఎస్ ఆర్ఆర్బీస్ కానీ నెక్స్ట్ వచ్చేసి కమర్షియల్ బ్యాంక్స్ కానీ వీటన్నిటికి కూడాను నోటిఫికేషన్లు ఒక ఆర్ఆర్బీస్కి వచ్చేసింది, కమర్షియల్ బ్యాంక్స్కి రాబోతున్నది నోటిఫికేషన్. సో వీటన్నిటికి కూడాను ఇప్పుడు ప్రజెంట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేసాము. మీకు డౌట్స్ ఏమైనా కనుక ఉండేటట్టయితే 9393930096కి 9000009606కి కాల్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కానీ అడగండి, ఓకేనా? ఓకే రైట్స్. మన కోచింగ్ సెంటర్ పేరు వచ్చేసి ప్రీమియర్ అకాడమీ, నా పేరు సుబ్రహ్మణ్యం. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్.